తిరుపతి నాయుడుపల్లి చేజర్ల మండలం సార్ మాది. నా పేరు ప్రసాద్. మాకు వచ్చేసి గత ఇందిరమ్మ ప్రభుత్వంలో మాకు 35 సెంట్లు గవర్నమెంట్ పట్టా ఇచ్చారు. ఈ పట్టాని ఒక అశోక్ అనే రైతు ఇక్కడ ఎస్సీలు కొనుక్కొని దౌర్జన్యంగా ఇక్కడ మమ్మల్ని బాటడిగాడు. మేము ఇవ్వనన్నాము. అంతా మాకు ఉన్నది 35 సెంట్లు. ఈ 35 సెంట్లు మేము బాటిస్తే నాకు 2 కూతుర్లు ఉన్నారు సార్. మేము ఇదే జీవనాధారం మాకు. దీంట్లో 35 సెంట్లు వాళ్ళకి బాటిస్తే 10 సెంట్లు పోతుంది. అవతల కొంచెం తీసుకోండి, మాది కొంచెం ఇస్తాం అని అంటే వాళ్ళు వినకుండా ఇక్కడే ఒక 3-4 రోజులు ఇక్కడే ఉన్నారు సార్. మేము వచ్చేసి ఒక కలెక్టర్ గారికి కూడా ఒక అర్జీ పెట్టుకున్నాము. పోయిన 5వ తేదీ పెట్టుకున్నాము. 6వ తేదీ నిన్న సాయంత్రం ఏం చేశారంటే అది తెలుసుకొని వాళ్ళు మేము లేని టైం చూసుకొని ట్రాక్టర్ తీసుకొచ్చి దారుణంగా మా పైన తొక్కిచ్చేశారు సార్. దయచేసి దీన్ని ఒక చర్యగా తీసుకొని మాకు గవర్నమెంట్ నాయకులు గవర్నమెంట్ అధికారులు నాయకులు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మేము మనసు అది తిరుపనాయుడుపల్లి చేజర్ల మండలం. నా పేరు అనసూయ. మేము 25 సంవత్సరాలుగా ఈ పొలం చేసుకుంటా ఉన్నాము. 35 సెంట్లు, దాంట్లో 10 సెంట్లు దాకా పొలం బాటకు తీసుకోవాలని వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. అది మాకు తెలియకుండా మా పైరుని తొక్కిచ్చేసుకొని వెళ్ళిపోయి ఈరోజు మేము 2 ఆడబిడ్డలను సాక్కోవాలంటే కష్టం కదండి. అందువల్ల మీరు దయచేసి అధికారులందరూ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. తిరుపతిపల్లి గ్రామం. మా నాన్న పేరు ప్రసాద్, నా పేరు కుసుమ. మేము 25 సంవత్సరాల నుంచి పొలం సాగు చేస్తున్నాము. ఇక్కడ దారి కోసం అక్రమంగా అశోక్ అనే రైతు మేము నాటుకున్న నారుని ట్రాక్టర్ తొక్కిచ్చేసుకుని వెళ్ళిపోయారు. మాకు తెలియకుండా మా పేరెంట్స్ లేని టైంలో. దానికి మీరు అధికారులు స్పందించాలని కోరుకుంటున్నాం.